Dear friends, distant healing. You heard about distant healing. It's a beautiful Japanese style of meditation. That is Japanese style. డిస్టెంట్ హీలింగ్. సరే, ఇప్పుడు ఎక్కడో ఒక పాట ఉంటుంది. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, మజాకులు చూస్తున్నావు. భయ్యా ఏ సబ్ జిందగీ ఏమిటమ్మో ఇది అంటే జీవితం నాన్న అంటే. ఈరోజు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దొమ్మరాట వేసుకునే వంగలపూడి అనిత వచ్చి ఆ ఊళ్ళో అమ్ముకునే వాళ్ళు దానికి ఒక హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. ఇస్తే అన్న కొద్దిగా నెయ్యి గీ ఇస్తే ఆమె అంటుంది ఏంటి చింత చచ్చినా పులుపు చావలేదంట జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ పార్టీ 8 పోస్టులకో 18 పోస్టులకో 11 సీట్లకో వస్తే కూడా అబ్బో చింత చచ్చినా పులుపు చావలేదు, 11 సీట్లకే వచ్చినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సోషల్ మీడియాలో కూడా నోరెత్తకూడదు, చుట్టం కాదు అని చాలా చాలా బాగా మాట్లాడారు. సొంత కూతుర్లను 1000 మందితో పడుకోబెట్టి చీరలు కొనుక్కునే జాతది. సరే, ఆవిడ మాట్లాడాక పరిటాల సునీత గారు ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి ఫేస్ పెట్టి రైతు పాస్బుక్లకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టారు. అందరూ పడేశారు, అందరూ బయట పడేశారు అది ఇది అని. మీ అందరి పిల్లల శవాలు వెళ్తాయి. టీడీపీ, బీజేపీ, జనసేన మీ అందరూ బూడిదయ్యి మీ అందరి పిల్లల శవాలు వెళ్తాయమ్మా. నోరు లేని జగన్మోహన్ రెడ్డి మీద అంతా ఇద్దొద్దు. ఏ పూట తిన్నాడో, ఎన్ని పస్తులు ఉన్నాడు, ఎవరి ఇంటికి వెళ్ళి అడిగినా జేబులోంచి కడుపులోంచి తీసిస్తాడు. ఎవరు ఆయన్ని ఏమడిగినా కడుపులోంచి తీసి పెట్టే మనిషి. జేబులోంచి తీసిచ్చి ఒక ఊరందరూ వాళ్ళ పొలాలు బ్యాంకులో ఉన్నాయి, బ్యాంకులోనూ రుణం కట్టుకోలేకపోతున్నారంటే 3 కోట్లు పక్క మొహానికి పక్క చేతికి పక్కోళ్ళకు కూడా తెలియకుండా 3 కోట్లు ఆయన సొంత మనిషి, సొంత డబ్బు, ఓన్ పర్సనల్ మనీ ఇచ్చాడు. తల్లికి అన్నం పెట్టరు కానీ మీరు ఇప్పుడు గత్తకు వడ్డాడం చేయిస్తారు. సరే, ఇక ఇక్కడ దాకా వచ్చినాక చల్లకొచ్చి ముంత దాచకూడదు. ఎందుకంటే ఎనఫ్ ఈజ్ ఎనఫ్, బహుత్ హో గయా. అందరూ మావి తీసుకొని మావి దొబ్బి మావెత్తుకుపోయి మమ్మల్ని వాళ్ళు చోరు కొత్తవాళ్ళు కూడా అంటే సీతా మనోహరి సిగ్గు శరం లేని సీతా మనోహరి లాంటి వాళ్ళు. వాళ్ళకి సిగ్గు శరం ఉండదు. కన్న తండ్రికి 1000 విగ్రహాలు వేసి కొడుకొని పిల్లల్ని కానీ శివ అది ఇది అని పెడతారు.
వచ్చింది రోడ్డు మీద వేయమంతో పడుకునే ముందా మా అన్నని పటాయించి పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్నని చంపి వసంత్ నగర్ 674 కుకట్పల్లి IDPL హౌసింగ్ సొసైటీలో మా ఇల్లుని కొట్టేసి సిగ్గు లేకుండా ఇంకా దాని పిల్లలకు అసలు హక్కే లేదు, దానికి దాని మొగుడికి హక్కే లేదు. ఒకవేళ ఉంది అని మీరంటే మా నాన్నకు కూడా వాళ్ళ అమ్మ నాన్న పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉంది, మరి ఎందుకు ఇవ్వలేదు? మా ఫాదర్కి ఇవ్వకుండా మీరందరూ ఎట్లా తీసుకుంటారు? మీ ఫాదర్ని చదివించా అంటే అమెరికాలో చదివించారు. గవర్నమెంట్ స్కూల్కి ఆయన వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఆయన అడ్మిట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో ఆయన తిని చదువుకున్నాడు. తర్వాత ఫ్రెండ్స్ ఎవరో సరదాగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరు అంటే హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంది కాబట్టి అప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యింది. తర్వాత మా అమ్మ తారసపడ్డం, పెళ్ళి అవ్వడం, ఆమెను చూసి ఏడ్చి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం. ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళలా ఉండాలి. రోజు మా నాన్న కొలీగ్స్ పోలీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, SIలు అక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు నాన్న. వాళ్ళందరితో వ్యభిచారం చేసే లలితమ్మ, అదే ఒళ్ళమ్ముకునే కవిత వాళ్ళ అమ్మమ్మ, అండ్ సీత వాళ్ళ అమ్మ శేషమ్మ చిన్నపాప, వ్యభిచారం చేసుకునే శేషమ్మ, అండ్ నాగమణి ఒళ్ళమ్ముకునే కుమారి వాళ్ళ అమ్మ, చందన వాళ్ళ అమ్మమ్మ. వీళ్ళందరూ మగోళ్ళ కోసం వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఇంట్లోంచి ఎల్లగొట్టిన వాళ్ళు మూసుకొని ఉండాలి, వాళ్ళు ఇళ్ళకి పోకూడదు. మళ్ళీ ఆడింటి వెనకాల సరే వాళ్ళు అలా తగలడితే ఈ దరిద్రపు వాళ్ళు ఏం తక్కువ లేరు. ఈ ముష్టి చిన్న సంటమ్మ, వెంకటకోటమ్మ దాని పిల్లలు వాళ్ళు కూడా మా నాన్న వెనకాల వచ్చి IDPLలో 1000 మంది మా నాన్నను అడ్డం పెట్టుకొని ఉద్యోగం సంపాదించారు. అందులో ఆ ముష్టిముండ జానకి, వ్యభిచారం చేసే జానకి, నిమ్మగడ్డ రాధాకృష్ణ పిల్లలు, నిమ్మగడ్డ జానకి, వీళ్ళంతా కూడా ఉన్నారు. మీరంతా మేమేసిన ఎంగిలి మెతుకులతో బతుకుతూ అప్పడం తప్పడం ఏంటమ్మా ఎవరు అనుకుంటున్నారు? అప్పడం తప్పడం అంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ ధోరణి అంటే అన్యాయం, ద్రోహం, దగా చేసి మీరే అన్యాయం, ద్రోహం, దగా చేసి మంచి వాళ్ళని తిట్టడం, రోడ్డు మీద వేయడం, జగన్ సార్ని తిట్టడం, రోడ్డు మీద వేయడం, పైగా చింత చచ్చిన పులుపు చావలేదు. ఏ మాట అంటే దాని వెనకాల ఏముంటుందో ఒక పాట ఉంటుంది. ఈ నల్లని రాళ్ళలో ఏ గుండెలు దాగెను, ఈ బండల చాటున ఏ మనసులు దాగెను. జగన్ సార్ని చూస్తుంటే కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు, అలికిడి వినగానే శిల్పియే వచ్చాడు అనుకునిచున్నావు కదా. చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్ళాం గోల్కొండ ఫోర్ట్. అక్కడ రామదాసు బందికాన అని ఒకటి ఉంది. చిన్నపిల్లలం కదా మేము అమ్మాసు. ఇంకా రామదాసు బందికాన కంచర్ల గోపన్న ఆయన పేరు. క్లాస్లో అందరూ అరుణ మీరు చౌదరీస్ కదా, ఈయన కంచర్ల గోపన్న కూడా కంచర్లోళ్ళు చౌదరీస్ మీ చుట్టాలే. కాసేపు ఇక్కడ కూర్చో
నేను కాళ్ళు ఊపుకుంటూ మంచిగా మెట్లెక్కి పైనకెక్కి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుని అప్పుడు సడన్గా భయం వేసింది. వెనక నుంచి నన్ను ఎవరైనా తోసేస్తే ఒక పెద్ద అగాధము లోయలో పడిపోతాం. ఎంత భయంకరమైన ఫీట్ అది. అమ్మో నన్ను ఎవరైనా తోసేస్తే కాళ్ళు ఊపుకుంటూ పైన ఎక్కి కూర్చున్నా. ఎవరైనా తోసేస్తే అంత పైనుంచి పడిపోమా. సడన్గా భయం వేసింది నాకు. మొహం ఒకలా పెట్టేసుకున్నాను. అంటే నా ఫీలింగ్స్ తెలిసిపోతాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అప్పుడు దాకా కాళ్ళు ఊపుకుంటూ పాటలు పాడుతూ ఉండి సీతమ్మకు చేయిస్తే, నేను సంగీతం నేర్చుకుంటున్నాను అప్పటికి. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు ఎవడబ్బా సొమ్ము అనుకుంటున్నావు రామచంద్ర? నేను నీ తండ్రి దశరథ మహారాజు చేయించేనా, నీ మామ జనకరాజు చేయించేనా? ఆ పాట పాడుతూ కాళ్ళు ఉప్పుకుంటూ కూర్చో. సడన్గా భయం వేసింది, ఎవరైనా తోసేస్తే ఎలా. మళ్ళీ లెగిసి, అంటే స్కూల్ యూనిఫామ్ ఉంది, ఫ్రాకే కదా, గబుక్కుమని లెగిసి మళ్ళీ లెగిసి వచ్చేస్తుంటే ఉలి అలికిడి విందంతనే నువ్వే వచ్చావు, గాజులు గల్లనగానే జాజులు గుమ్మనగానే నీవే అనుకున్నాలే. అలా ఒక వైబ్రేషన్ అనమాట, ఒక అపురూపమైన, ఒక దివ్యమైన ఆప్యాయత, అనురాగం. నువ్వు మా అమ్మాయివి, నువ్వు మా వాళ్ళ అమ్మాయివి. యాక్చువల్లీ ఏం కాదంట. నేను తర్వాత మా ఇంటికి వచ్చి నా ఎక్స్పీరియన్స్లన్నీ మా అమ్మ నాన్నకి చెప్పాను. ఏమైందమ్మా గోల్కొండలో ఏం చూసావు? నానా కంచర్ల గోపన్న మన క్యాస్ట్ మన చుట్టాలంటారు. నో దిస్ కంచర్ల అనేది అన్ని కులాల్లో ఉంటుందమ్మా. ఇది బ్రాహ్మణుల్లో కంచర్ల. ఈ కంచర్ల గోపన్న కమ్మోళ్ళల్లో కంచర్ల కాదు, బ్రాహ్మిన్స్లో కూడా కంచర్ల వాళ్ళు ఉంటారంట. ఇతను బ్రాహ్మణుల్లో కంచర్ల వాళ్ళు, మన కంచర్ల వాళ్ళు కాదు. అలాగే బొబ్బా వాళ్ళు కూడా, బొబ్బా వాళ్ళు రెడ్డిస్లో కూడా ఉంటారు, కమ్మాస్లో, చౌదరీస్లో. ఎక్కడన్నా హ్యాండ్సమ్, ఎక్కడన్నా అబ్బో చుక్కల్లో చంద్రుడు లాగుంటాం మేము. అలాగే కంచర్ల వాళ్ళు కూడా అన్ని కులాల్లో ఉంటారు, బ్రాహ్మిన్స్ వాళ్ళు. అలా ఈ గుండెల మాటున ఏ దిగులు దాగెనో, ఈ నల్లని రాళ్ళలో ఏ గుండెలు దాగెనో, ఆ గుండెల మాటున ఏ వేదన, ఏ బాధ దాగుందో మీరెందుకు చూస్తారమ్మా? రోజు 1000 మంది మగవాళ్ళతో పడుకునే టీడీపీ, రోజు 1000 మగవాళ్ళతో పడుకునే చారోళ్ళు కూటమి పుట్టినప్పటి నుంచి దరిద్రంగా రోజు 1000 మందితో పడుకొని, వాళ్ళ కూతుర్లని రోజు 1000 మందితో పడుకోబెట్టి, వైగ్రా వేసి 1000 మందికి 1000 వైగ్రాలు వాళ్ళ కూతుర్లని పడుకోబెట్టి, వాళ్ళు 1000 మందితో పడుకొని సీతా మనోహరి లాగా పూటకి గతి లేని బజారు ప్రాస్టిట్యూట్. భారతదేశం దరిద్రం అంటేనే సీతా మనోహరి, కురూపి అనాకారి. ఆ కురూపి అనాకారి, కుక్కలు చింపిన విస్తరి, మట్టి కొట్టుకుపోయిన సీతా మనోహరి పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మలాగా, పెద్దమ్మలాగా, చిన్నమ్మలాగా, వాళ్ళ పిల్లల్లాగా ఆమె కూడా రోజు 1000 మందితో పడుకొని వచ్చి మా అమ్మ నాన్నని చంపి, ఇల్లు దొబ్బేసి, మా అన్నని చంపేసి, సిగ్గుశరం లేని అసలు సాని లంజ దాని కొడుకుల శవాలెల్లా, ఆ శివ వెంకట్ శవాలు వెళ్ళకపోతే దేవుడు లేడు. భారతదేశంలో ఉన్న ఆల్ టెంపుల్స్ బూడిదైపోవాలి ఈ అపరాల్లో అర్జెంట్లీ. కూటమి కూలిపోకపోతే సర్వనాశనం అవ్వాలి, దేవాలయాలు, దేవుళ్ళు మట్టి కొట్టుకుపోవాలి, బూడిదైపోవాలి. ఏం మాట్లాడుతున్నారు? దారిద్రపు లంజలందరూ వచ్చి అసెంబ్లీకి గతి లేని ముండా కూతుర్ని 1000 మందితో పడుకోబెట్టి చీర కొనుక్కునే లంజ అది. నాటకాలు ఆడుతున్నారా? నోరు ఎత్తారా నరికేస్తాం.